పురాణం 17వ అధ్యాయం. యమ దుఃఖ నిరూపణం. నారదుడు అంబరీషునితో ఇట్టు పలికెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తర్వాతి కథనిట్లు వివరించెను. వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంత తేరుకొన్న యముడు బ్రహ్మనుద్దేశించి ఇట్లు పలికెను. స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మ, నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలచుచున్నాను. సర్వ సృష్టి విధాయక వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మములనందును అతి తెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరకలోకములలో 300 కల్పములు చిరకాలముండి మృగాది జన్మలనెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలము ఉండి కాకి మున్నగు జన్మలమునెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటియందు ఎలుక జన్మమెత్తి 300 కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్య పాపములను పట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించు. కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వము వలె పాలించలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచిన వారు, తండ్రిని పూజింపని వారు, పెద్దలను గౌరవింపని వారు, తీర్థయాత్రలో మున్నగు మంచి పనులు చేయని వారు, యోగ సాంఖ్యములను విడిచిన వారు, ప్రాణాయామము చేయనివాడు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, మరి ఇంకను పెక్కు పాపములను చేసినవారు, ఇట్టి వారందరూ వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమునాచరించిన వారి భార్య వైపు వారును, తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారు వీరందరూ నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడిచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవచ్చున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దాని వలన పుణ్య పాపములలో ఏదో ఒక దానిని వాడు అనుభవించును. కానీ వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడే కాక వాని తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తము 26 తరముల వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకము చేరుచున్నారు. వీరు కాక వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారును, భర్తల వైపు వారును విష్ణులోకమును. ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు ఎట్టివారైనను నన్ను కాదని కనీసము 21 తరముల వారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు, యుద్ధమున మరణించిన వారు, భృగుపాతము చేసిన వారు, కాశీక్షేత్రమున మరణించిన వారు వీరెవరును వైశాఖ వ్రతము చేసిన వారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుముకి మరణించిన వారిన కోరిన కోరికలు తీరును అని అందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతమును చేసిన వారికి అనాయాసముగా అంతకంటే
కంటే ఎక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహాత్మ్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతము పాటించి మంచి కర్మలు చేసిన వారు, చేయని వారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారు వీరు అననేల అందరూ శ్రీహరి లోకమును చేరుచున్నారు. సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకునూ శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతమునాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములైయుండును. పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము. వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టము. కీర్తిమంతుని వంటి కుమారిని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు. శత్రువును గెలువని నాబోటి వాని జన్మ వ్యర్థము. అట్టి వానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయమునందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రు విజయమును సాధించి కీర్తినందని వాని జన్మ ఏల వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న తల్లి ఒకతయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడు కదా. ఇట్లు నా వ్రాతనెవరును ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వము. అందరిచే వైశాఖ వ్రతమునాచరింపచేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణు లోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరునూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను. వైశాఖ పురాణం 17వ అధ్యాయం సంపూర్ణం.